Okay children, in the last class we learned about the flowing of the rivers, form of the rivers. Now let we go to learn the flood plains and floods. How the flood plains occur, floods occurs. See, a river does not contain the same amount of water all the year around. While the river is full during the rainy season, it usually shrinks during the dry season. A river does not contain the same amount of the water all around the year. Why? Automatically in the rainy seasons the rivers are flow fully. In the summer season it will be shrink, it will be dry up. Okay, it will be decreasing the water level. Okay, see, you can see the river through is very wide and has high banks. మనకి రివర్స్ ఫుల్గా ప్రవహించినప్పుడైతే ఫ్లో అయినప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా దే బ్రింగ్ ద సిల్ట్ అండ్ శాండ్ అండ్ గ్రావెల్స్ అట్ ద టైమ్ దే full in the rainy season they flow fully, they bring the sand and gravels through the water. Okay, at that the banks fill up with the silt and sand. మనకి ఆటోమేటిక్గా ఎప్పుడైతే వర్షాకాలంలో ఫుల్గా ప్రవహిస్తుంటాయో అప్పుడు ఆటోమేటిక్గా ఇసుక గ్రావెల్ అంతా కూడా వాటర్తో పాటు ఫ్లో అయ్యి వస్తుంది. ఆ ఒడ్డుకు కూడా తర్వాత వాటర్ ఆటోమేటిక్గా స్ట్రింక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఆ ఒడ్డుకు అంతా వచ్చినటువంటి సిల్ట్ శాండ్ అంతా కూడా ఒడ్డుకు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒడ్డు దే బికమ్ ఏ బ్యాంక్స్ వెరీ హై. ఆ విధంగా ఒడ్డు అంతా కూడా ఆ నదీ ప్రాంతాల్లో ఉండేటువంటి తీర ప్రాంతాలన్నీ కూడా ఒడ్డు బాగా ఎత్తుగా చేరుతూ ఉంటాయన్నమాట. నదీ ఒడ్డులు ఏర్పడుతూ ఉంటాయన్నమాట నదీ తీర ప్రాంతాల్లో. This is the cause because of every year when it rains heavily, the valley is filled with water, allowing the no permanent trees or plants to grow there. ఈ నదీ తీర ప్రాంతాల్లో ఈ శాండు గ్రావెల్ ఎక్కువగా ఉండడం వలన అక్కడ దెర్ ఈజ్ నో పర్మనెంట్ ట్రీస్. పర్మనెంట్ ట్రీస్ మీన్స్ ఇప్పుడు కోకోనట్ ట్రీస్ అని పెద్ద పెద్ద చెట్లు, పర్మనెంట్ ట్రీస్ అంటే నీమ్ ట్రీస్, ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు పెరగవని అక్కడ. ఓన్లీ దే గ్రో ఓన్లీ ప్లాంట్స్, చిన్న చిన్న మొక్కలే పెరుగుతూ ఉంటాయి, నాచు మొక్కలు, చిన్న చిన్న మొక్కలు. అందుకే మనకి ఈ ఫ్లడెడ్ ఏరియాలో ఎక్కువగా లంక ప్రాంతాలు అంటారు, ఈ ముంపు ప్రాంతాలని లంక ప్రాంతాలని కూడా అంటారు. అందుకే అక్కడ దే గ్రో ఓన్లీ వెజిటేషన్స్, అంటే కూరగాయలు లాంటివి కానీ లేదా ఆర్చర్డ్స్ అంటే పళ్ళ మొక్కలు, ఇప్పుడు ఈ అరటి తోటలు ఇలాంటివి ఎక్కువ పండిస్తూ ఉంటారు. అంతేగాని ఎక్కువ పర్మనెంట్ ట్రీస్ అక్కడ పెరగవు కూడా ఆ క్లైమేట్ ఆ ఇసుక ప్రాంతాల్లో. ఓకే, సి ద ట్రీలెస్ బెడ్ ఈజ్ కాల్డ్ ఫ్లడ్ ప్లేన్స్. ఈ ట్రీలెస్ బెడ్ని ఏమని పిలుస్తారు, ఫ్లడ్ ప్లేన్స్ అంటే ముంపు ప్రాంతాలు, లంక ప్రాంతాలు అంటాం కదా, అవి అనమాట. ఓకే, ఆల్ మేజర్ రివర్స్ హ్యావ్ దేర్ ఫ్లడ్ ప్లేన్స్. ఆటోమేటిక్గా ఆల్ major rivers they contain the flood plains. Suppose Ganga, Godavari, Brahmaputra, Krishna, these rivers all are having the flood plains. Major rivers automatically they contain the flood plains. Okay, see, you must have heard that during the rainy seasons some parts of the country get flooded due to excess of rainfall. మనకి ఆటోమేటిక్గా వర్షాలు ఎక్కువగా వస్తున్నప్పుడు పెద్ద పెద్ద నదులకన్నీ వరదలు వస్తూనే ఉంటాయి, అవునా కదా. Now in this period we are through the TV and see the newspapers, we are listen that all flooded areas in the river Godavari they flooded in the full of flood water. ఓకే, మనకి ముప్పు ప్రాంతాలు చూసినట్టయితే ఇప్పుడు ప్రజెంట్ మనం లాస్ట్ 1 వీక్ నుంచి గమనిస్తున్నాం, పేపర్ల ద్వారా కానీ టీవీలో న్యూస్ ద్వారా కానీ మొత్తం అన్నీ మునిగిపోయినట్టు. ఎందుకు, బికాజ్ ఇట్స్ కాజ్ ఆఫ్ ది హెవీ రెయిన్స్. ఎక్కువగా వర్షాలు పడుతున్న వలన ఆటోమేటిక్గా ఈ వాటర్ లెవెల్ అంతా నదుల్లో వాటర్ లెవెల్ అంతా పెరిగి వరద ముంపుకి గురి అవుతున్నారు. దే హ్యావ్ నో ప్రాపర్ ఫుడ్ ఆల్సో ఇన్ ది ఫ్లడెడ్ ఏరియా పీపుల్. ఓకే, సి దే ఫేసింగ్ ద లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, సి all the major rivers have their flood plains. You must have heard that during the rainy season some parts of the country get flooded due to the excess of rains. You may have read about the flood occurring in rivers Krishna, Godavari, Brahmaputra and Ganga. మనకి ఇప్పుడు గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ రివర్స్ తీసుకున్నట్టయితే దే ఆటోమేటికల్ ఇన్ ద రైనీ సీజన్ దే అక్కర్స్ ది ఫ్లడ్స్. ఓకే, ఎవ్రీ ఇయర్ దే అక్కర్స్ ద ఫ్లడ్స్. Flood have become a major problem in our country in recent years. Automatically, but present years, now also we are seeing the last 1 week onwards with that Bihar, Assam and our Andhra Pradesh also almost all the flood Godavari, river Godavari and Krishna also they flooded with the
ఫ్లడ్ ఏరియాస్. ఓకే, ఫ్లడ్ విత్ ద వాటర్స్. ఓకే, చాలా వరకు మనకి అన్నీ కూడా మునిగిపోతున్నాయి. ఎందుకు? బికాజ్ ఆఫ్ ది హెవీ రెయిన్స్. మనకి టిల్ లాస్ట్ 1 వీక్ నుంచి కంటిన్యూయస్గా వర్షాలు పడటం వలన నదులు కూడా మనకి ఎక్కువగా ప్రవహించి మొత్తం వరద ముంపుకి గురవుతున్నాయి అన్నమాట. లెట్ ఫైండ్ అవుట్ ఇఫ్ యూ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు దిస్ ఇన్ వే. మనకి ఇలాగా ఇప్పుడు ఫ్లడెడ్ ఏరియాస్ వచ్చే వరదలు వచ్చాయనుకో ఆటోమేటిక్గా దే డిస్ట్రక్ట్స్ ద క్రాప్స్ అండ్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్. మనకి పంటలన్నీ నష్టపోతాయి, మన జీవన విధానం అంతా కూడా నష్టపోతుంది. మరి ఇప్పుడు చూడండి, మనకి ఈ భద్రాచలం, ఈ కింద ఉండేటువంటి ముక్తేశ్వరం, ఇలాంటి లంక ప్రాంతాల్లో ఉండే ఏరియాలన్నీ కూడా మునిగిపోయినాయి. పోలవరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ మునిగిపోయి వాళ్ళకి తినడానికి కూడా తిండి లేదు. ఇల్లులు అన్నీ కూడా మునిగిపోయినాయి. పాపం ఆహారం కూడా దాచుకున్న ఆహారం అంతా కూడా తడిచిపోయి అక్కడ ఉన్నటువంటి పశువులన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయి కొట్టుకుపోవడం, పంటలన్నీ మునిగిపోవడం, ఇలా అన్నీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అవునా కాదా? చూస్తున్నామా లేదా టీవీ ద్వారా? వాళ్ళని చూస్తుంటే మనకు కూడా ఎంతో బాధగా ఉంటుంది. అవునా కాదా? వెజిటేషన్ కవర్ ఆన్ ద ల్యాండ్, ట్రీస్, ప్లాంట్స్ అండ్ గ్రాస్. ఇక్కడ మనకి ఈ ఫ్లడ్ ప్రాంతాల్లో ఎక్కువగా వెజిటేషన్ కవర్, మనకి ట్రీస్, ప్లాంట్స్, గ్రాస్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అంటే తీర ప్రాంతాలన్నీ కూడా, నదీ తీర ప్రాంతాల్లో ఎక్కువగా మొక్కలన్నీ పెరుగుతూ ఉంటాయి, గడ్డి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట. అబ్స్ట్రక్ట్ ద రన్ ఆఫ్ ద రెయిన్ వాటర్ అండ్ స్లో డౌన్ ద స్పీడ్ ఆఫ్ ఇట్స్ ఫ్లో. This slowing down helps the rainwater to percolate into the soil. Floods are often caused by the sudden increasing in the volume of water reaching a river. ఆటోమేటిక్గా ఫ్లడ్స్ ఎక్కువ అయినప్పుడు నీరు స్లోగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ స్లోగా ప్రవహించినప్పుడు సమ్ వాటర్ ఈజ్ ప్రొక్లైన్ ఇన్ టు ద సాయిల్. ఆ నదులు అలా కంటిన్యూయస్గా స్లోగా ప్రవహిస్తున్నప్పుడు కొన్ని వాటర్ అంతా కూడా భూమిలోకి ఇంకిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పైన ఉన్న వాటర్ అలా నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా ఇంకిపోవడం వలన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కూడా మనకి వాటర్ అంతా కూడా ఏమవుతుంది, ఆటోమేటిక్గా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఆ పక్కన ఉన్న ప్రాంతాలన్నీ కూడా చెట్లన్నీ కూడా పచ్చగా పెరుగుతూ ఉంటాయి. అవునా కాదా? అన్నీ మురిగిపోయి ది ఇంక్రీజ్ ఇన్ ద ఫ్లడ్ ఆర్ ఆఫెన్ కాజ్డ్ బై ద సడన్ ఇంక్రీజింగ్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ రీచింగ్ ఏ రివర్. ఆటోమేటిక్గా వర్షాలు వచ్చినప్పుడు పైన నీళ్ళన్నీ కూడా ప్రవహిస్తూ ఉన్నాయనుకోండి, నదులన్నీ నిండుగా ప్రవహిస్తున్నాయనుకో, మనకి వాటర్ అనేది రివర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజింగ్ ద లెవెల్ వాటర్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నదుల్లో నీళ్లు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం వింటున్నాం, ఈ నదుల్లో ఇప్పుడు నీరు అన్నీ ఎక్కువైపోతున్న మూలన ధవళేశ్వరం బ్యారేజ్లో ఇన్ని క్యూసెక్కుల వాటర్ అన్ని సముద్రంలోకి వదులుతున్నారు. ఇన్ని బ్యారేజ్కి ఇన్ని తలుపులు తీసి వాటి ద్వారా ఇన్ని గేట్లు ఎత్తివేసి దాని ద్వారా ఇన్ని క్యూసెక్కుల వాటర్ అన్నీ కూడా డైలీ యూజ్ చేస్తున్నారు, వదులుతున్నారని చెప్తున్నది మనం వింటున్నాం. అంటే ఎప్పుడైతే నదులు నిండిపోయి ఓవర్ఫ్లో అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఈ డ్యాముల్లో ఉండేటువంటి గేట్స్ అన్నీ తీసి వాటి ద్వారా అవసరమైన నీటి నుంచి అనవసరమైన వాటిని సముద్రంలోకి వదలడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచి మిగతా ఎక్సెస్ ఆఫ్ వాటర్ని అంతా ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు, ఈ అవసరం లేని వాటర్ అన్నీ సముద్రంలోకి వదలడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇట్ ఆల్సో హెల్ప్ ద ఇంక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ ద వాటర్ విచ్ గోస్ ఇన్ టు ద సాయిల్. ఇలా మనకి సడన్గా ఈ ప్రివెంటింగ్ అంటే వరదలు ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక గేట్లు తీయలేదనుకో, నదులన్నీ నిండిపోయి వచ్చాయనుకో, చుట్టుపక్కల ఉన్నటువంటి ముంపు ప్రాంతాలన్నీ ఆటోమేటిక్గా మునిగిపోవడం అనేది జరుగుతుంటుంది. అలా జరగకోకుండా అక్కడ ఉన్న ప్రాంతాలు మునిగిపోకుండా ఈ వాటర్ని అంతటిని ఈ సముద్రంలోకి వదలడం వల్ల కొంతవరకు నదుల్లో నీళ్లు తగ్గించడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆ నీళ్లు కూడా భూమిలోకి ఇంకిపోయి వాటర్ లెవెల్ అనేది భూమిలో ఉండేటువంటి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. వెజిటేషన్ ఆల్సో హెల్ప్స్ టు ప్రివెంట్ ద ఫ్లడ్స్ ఇన్ అనదర్ వే. మనకు ఆ చుట్టూ నదీ తీర ప్రాంతాల్లో మొక్కలు పెంచడం మూలన ఏమవుతుందంటే వరదలు కూడా రాకోకుండా కూడా నివారించవచ్చు. ఇప్పుడు సపోజ్ మనం సముద్రంలో నది ఒడ్డున చూడండి ఎక్కువగా సర్వే చెట్లు ఇవన్నీ వేస్తూ ఉంటారు. ఎందుకు? ఆ సర్వే చెట్లు వేసారనుకో వాటర్ ఫ్లో అనేది స్పీడ్గా రాకోకుండా నెమ్మదిగా, అంటే దే ప్రివెంట్ ద ఫ్లో ఆఫ్ ది వాటర్. అది ఏంటి అంటే వాటర్ స్పీడ్గా ప్రవహించుకోకుండా నెమ్మదిగా ప్రవహించేలాగా చేస్తాయన్నమాట ఈ చెట్లు పెంచడం మూలన. అందుకే అక్కడ చెట్లు పెంచుతూ ఉంటారు ఈ నదీ ప్రాంతాల్లో. మీరు సముద్రం చుట్టూ గమనించారు ఎప్పుడన్నా? సముద్రం దగ్గర కూడా బీచ్లో ఎక్కువగా సర్వే చెట్లు అనేవి వేస్తూ ఉంటారు. ఎందుకు? ఆటోమేటిక్గా అక్కడ ఒకవేళ సైక్లోన్స్ వచ్చినా, ఈ వాటర్ లెవెల్ పెరిగిన సముద్రాల్లో నీళ్లు బయటకు వచ్చిన సైక్లోన్స్ అప్పుడు ఆ నీళ్లు స్పీడ్గా రాకోకుండా ఉండడం కోసమే, కంట్రోల్ చేయడం కోసం చెట్లు పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట.
ఇట్ రెడ్యూస్ ద ఎరోషన్ ఆఫ్ ద సాయిల్ బై రెయిన్ వాటర్. అంతేకాండి ఇట్ రెడ్యూస్ ద సాయిల్ ఎరోషన్ అంటే భూమి నేల కోత స్పీడ్గా వర్షాలు వచ్చిన వాటర్ స్పీడ్గా ప్రవహిస్తుంది అనుకో భూమి కోతకు గురి అవుతూ ఉంటుంది, నేల అంతా కూడా కోసుకుపోతుంది. అలా కోసుకుపోకుండా ఉండడం కోసమే అక్కడ చెట్లు పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది నదీ తీర ప్రాంతాల్లో. దిస్ సాయిల్ ఈజ్ డిపాజిట్స్ if there is a little or no vegetation, rainwater cuts the carries with the lot of topsoil. The soil is deposited on the river bed which reduce the depth of the river. అప్పుడు ఆటోమేటిక్గా మనకి వెజిటేషన్ అనేది అక్కడ మొక్కలు అనేవి పెంచలేదనుకోండి, ఈ వాటర్ అన్ని ఫ్లో అవుతున్నప్పుడు టాప్ సాయిల్ అంతా కొట్టుకుపోవడం జరుగుతుంది. నేల కోత గురైందంటే అక్కడ ఉన్న టాప్ సాయిల్ అంతా కొట్టుకుపోయి అక్కడ ఆటోమేటిక్గా గ్రావెల్ శాండ్ అనేవి ఆ రివర్ బెడ్స్లో ఏర్పడడం జరుగుతుంది. అలా కోసుకుపోకుండా ఆ సిల్ట్ అంతా కూడా శాండ్ మైదానం అంతా సారవంతంగా భూమి సారవంతంగా ఉండాలంటే అవన్నీ కూడా నేల కోతకు గురి కాకోకుండా ఉండడం కోసం చెట్లు పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. దిస్ రిజల్ట్ ఇన్ ద రిడక్షన్ ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ ద రివర్ టు క్యారీ వాటర్. దస్ విత్ ద ఈవెన్ ఏ లిటిల్ రెయిన్ ద రివర్స్ ఆర్ ఫ్లడెడ్ అండ్ దే ఓవర్ఫ్లో దేర్ బ్యాంక్స్ కాజింగ్ ద డ్యామేజ్. ఇలాంటి చెట్లు అవి పెంచలేదనుకో ఆటోమేటిక్గా చిన్న వర్షాలు వచ్చినా కూడా వాటర్ నదులన్నీ నిండిపోయి చిన్న నదులన్నీ నిండిపోయి వచ్చేసి మనకి చిన్న వర్షానికే వరదలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకోకుండా ఈ చెట్లు ఇవన్నీ పెంచి ఆ రివర్స్ నేల కోత జరగకోకుండా ఉన్నాయనుకో వరదల్ని నివారించవచ్చు అనమాట. సో if the surface of the land is covered with the vegetation, the soil erosion is greatly reduced. ఎప్పుడైతే మనం వెజిటేషన్ మొక్కలు పెంచుతామో అప్పుడు సాయిల్ ఎరోషన్ అనేది బాగా రెడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. Let us take the case of the Ganga. Earlier there were no dense forests on the Himalayas from where the Ganga and its tributaries originate. మనకి గంగా నదినే తీసుకున్నట్టయితే పూర్వం డెన్స్ ఫారెస్ట్స్ అక్కడ దేర్ వర్ డెన్స్ ఫారెస్ట్స్ ఆన్ ది హిమాలయాస్. అక్కడ హిమాలయాల్లో చాలా దట్టమైన అడవులు ఉండడం మూలన అక్కడ ఎక్కువగా ట్రిబ్యూటరీస్ అంటే చిన్న నదులు ఏర్పడి వాటి ద్వారా గంగా నది పెద్దగా ఏర్పడడం అనేది జరిగింది. నెక్స్ట్ there has been a large scale felling of trees and hence the forest cover in the Himalayas has been reduced considerably. అయితే రీసెంట్ ఇయర్స్లో ఏమవుతుందంటే అక్కడ చాలా వరకు చెట్లు ఫారెస్ట్ అన్నింటినీ డిఫారెస్టేషన్ జరగడం వలన చెట్లు లేకపోవడంతో అక్కడ ఆటోమేటికల్లీ వర్షపాతం అంతా కూడా మనకి హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ ద కన్సిడరబుల్లీ అంటే రెడ్యూస్ చేయడం తగ్గిపోతున్నాయి, వర్షాలు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి అన్నమాట. యాజ్ ఎ రిజల్ట్ whenever there is a heavy rain, as rainwater rapidly flows down the slopes of the mountain hills fill up with the flood plains. ఈ చెట్లు అవన్నీ లేకపోవడం వలన ఆటోమేటిక్ వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న కొండ ప్రాంతాల వాళ్ళన్నీ కూడా కోతకి గురై ఆటోమేటిక్గా స్ట్రీమ్స్ అన్నీ ఎక్కువగా ప్రవహించి అవి చొచ్చుకొని వస్తున్నాయి. ఇప్పుడు అస్సాము బీహార్ ఎందుకు వరదలకు గురవుతుందంటే అక్కడ చెట్లు కొట్టేయడం వలన వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా జరగడం వలన రివర్స్ అన్నీ కూడా ఎక్కువగా నిండిపోయి ఆ నీళ్ళన్నీ గ్రామాల్లోకి రావడం వలన అవి దే ఫేస్ ది ఫ్లడ్స్ ఫ్లోస్ దమ్. నెక్స్ట్ the slopes of the mountains will fill up the flood plains of the river. The water also bring very large quantity of silt and deposit on the river bed. ఈ వాటర్లో ఆటోమేటిక్గా they bring the silt and sand lot of and reach the bank. అవి ఆటోమేటిక్గా సిల్ట్ ఒండ్రు మట్టి, సిల్ట్ అంటే ఏంటి ఒండ్రు మట్టిని ఇసుకని అన్నీ తీసుకొచ్చి ఒడ్డుకు చేరుస్తూ ఉండి ఒక పెద్ద రివర్ బెడ్ అంటే నది ఒడ్డు ప్రాంతాన్ని తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. The result in the frequent floods which cause heavy damage to life and property along the rivers. ఈ ఫ్రీక్వెంట్గా వరదలు రావడం వలన ఎక్కువగా లైఫ్ అండ్ ప్రాపర్టీ మీద డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. ప్రజల యొక్క జీవన విధానము ప్లస్ ప్రాపర్టీస్ అంటే వాళ్ళకున్న ఆస్తులు కానీ పంటలు కానీ ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి. అవునా కాదా? నష్టపోతున్నాం అన్నమాట. All these tell us the importance of the protecting our forests and increasing the vegetation cover over the lands. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే we have to protecting our forests. మనకున్న అడవుల్ని మనం సంరక్షించుకోవాలి. డిఫారెస్టేషన్ అనేది మనం కంట్రోలింగ్లో చెయ్యాలి. అంటే చెట్లు నరకకూడదు, అడవుల్ని పాడు చేసుకోకూడదు. అడవుల్ని పాడు చేసుకుంటే మనకి వరదలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఫేసింగ్ ద ఛాలెంజెస్ ఇన్ ద సైక్లోన్స్ అండ్ ఫ్లడ్స్. అంటే తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు మనం ఎలాంటి ఛాలెంజెస్ అనివార్య చర్యల్ని తీసుకోవాల్సి ఉంటుందని.
Our state has a long coastal line. It has frequently faced with the very destructive cyclones. మనకి ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా కోస్టల్ లైన్ ఉంది, అంటే సముద్ర తీర ప్రాంతం ఎక్కువ ఉండడం వలన మనకి తరచూ ఈ సైక్లోన్స్ ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటి నుంచి మనం ఎలా ప్రొటెక్ట్స్ అనేది చేసుకోవచ్చు. When heavy winds blow from the sea, heavy rains has lands. The high waves make up the sea is very unsurface. This usually occurs between June to December. The worst cyclone hits the state November 1977. మనకి సముద్ర తీర ప్రాంతం ఎక్కువ ఉండడం వలన ఈ భయంకరమైన అలల తాకిడికి తుఫాను గాలులకి మనం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం. ఇలాంటి భయంకరమైన తుఫాను ఎప్పుడు వచ్చిందంట మనకి 1977లో వచ్చిందంట. భయంకరమైన అతి పెద్ద తుఫాను. It was the worst cyclone storm hits the Indian shores. 6-meter high tidal waves were swept across the villages in the coastal Andhra Pradesh, killing the 9,941 people. ఇది భయంకరమైనటువంటి తుఫాను. 6 meters హై టైడల్ అంటే అలలు 6 meters ఎత్తులో ఏర్పడ్డాయంట. అప్పుడు వచ్చిన తుఫాన్కి ఆ గాలికి మొత్తం సైక్లోన్ కోస్టల్ ఏరియా అంటే దివిసీమ అంటే మరి కృష్ణా ప్రాంతంలో ఉండేటువంటి దివిసీమ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ మునిగిపోయిందంట. అప్పుడు నియర్లీ 10,000 పీపుల్ వర్ కిల్డ్ ఇన్ దట్ సైక్లోన్. ఆ తుఫాన్కి నియర్లీ 10,000 మంది చనిపోవడం జరిగిందంట. అట్లీస్ట్ 100 విలేజెస్ వర్ వాష్డ్ అవే బై ద సైక్లోనిక్ స్టామ్స్. ఈ తుఫాను అలలకి కొన్ని వందల గ్రామాలు కొట్టుకుపోవడం జరిగిందనమాట. ఓకే, it seems to like a sheet of water drawn over the affected by the area, floating in the swirling water. About 100 people who left their homes to seek shelter in a building in Bapatla town died when the బిల్డింగ్ కొలాప్స్డ్. చాలామంది ఈ వాటర్ అంటే చూడడానికి అదంతా ఏదో వాటర్ అన్నీ కూడా ఒక స్వీట్ లాగా ఏర్పడానికి మొత్తం కొట్టుకుపోయిందనమాట ఫ్లడ్ ఏరియాస్కి. దాంట్లో కొన్ని వందల మంది ప్రజలు కొట్టుకుపోవడం జరిగింది. ఎక్కడ బాపట్లలో కొన్ని వందల బిల్డింగ్లు కూడా కూలిపోవడం జరిగిందట. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు లర్న్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.